వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నయోమి టాక్స్. ఈరోజు నేను మటన్ ములక్కాయ వండుతున్నాను. అది ఎలా తయారు చేసా ఏమిటన్నది మీకు చూపిస్తాను రండి. నిజంగా మటన్ ములక్కాయ అద్దరిపోతుందన్నమాట. అది నేను చాలా ఈజీగా సింపుల్గా తయారు చేశాను. ఒకసారి మీరు టేస్ట్ చేస్తారంటే తప్పకుండా మీకు నచ్చుతుంది. ఆ ప్రాసెస్ ఎలా తయారు చేసా ఏమిటన్నది మీకు చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకోవాలి. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు అందులో బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న మసాలాలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఎందుకంటే ఈరోజు మటన్ కర్రీని కొంచెం స్పైసీగా చేయాలని అనుకుంటున్నాను అన్నమాట. అందు గురించి. అలాగే చిన్న టమాటో కూడా వేసి ఆనియన్ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే విధంగా మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకొని దాన్ని కూడా ఒక్క 5 నిమిషాల సేపు ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకుంటే మటన్లో ఉన్న వాటర్ ఏమైనా ఉంటే అది బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా బాగా కిందికి పైకి కలియబెట్టుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. మటన్ అంటే చాలామంది ఇష్టంగా తింటారు. మా వారికి మటన్ అంటే చాలా బాగా ఇష్టము. అయితే ఈ మటన్ ఎక్కువ తినకూడదు కదా, డాక్టర్స్ చెప్తూ ఉంటారు హార్ట్కి కొలెస్ట్రాల్ పట్టేస్తుంది అని. అటువంటప్పుడు దానికి విరుగుడుగా నేను ఒక ట్రిక్ ఉపయోగిస్తాను అన్నమాట. మటన్ ఎంత తిన్నా సరే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా కొలెస్ట్రాల్ పట్టకుండా ఉండడానికి ఒక చిన్న చిట్కా నేను పాటిస్తాను. ఇప్పుడు కూరకు సరిపడా కారం వేసుకుని ఆ తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. చాలా వరకు మనకి మటన్లో ఉన్న వాటర్ బయటికి రావడానికి ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. సాల్ట్ ఎక్కువగా వేయట్లేదు, ఎందుకంటే మటన్ కర్రీలో సాల్ట్ ఎక్కువగా వేసామంటే కూర నల్లగా అయిపోతుందన్నమాట. అలా నల్లగా అవ్వకుండా ఉండాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని తర్వాత కూర దించేసి ముందు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము మటన్ ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ వేసుకొని ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. సుమారు 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ని బిగించుకోవాలి. సుమారు ఒక 5 విజిల్స్ వరకు వస్తే మటన్ ఇంకా మెత్తగా బాగా ఉడుకుతుంది. అయితే లేత మటన్ అయితే అన్ని విజిల్స్ అవసరం లేదు. ఇలాగా 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు కుక్కర్ని ఓపెన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈరోజు నేను తయారు చేసిన ఈ మటన్లో నేను యాడ్ చేస్తుంది ఏంటంటే ములక్కాయలు. ములక్కాయ మటన్ అంటే చాలామంది ఇష్టంగా తింటారు. మన మహేష్ బాబు గారు ఉంటారు కదా, వాళ్ళ అమ్మమ్మ గారు చేసే మటన్ ములక్కాయ అంటే ఆయనకి చాలా చాలా ఇష్టమని ఒక ఇంటర్వ్యూలో చెప్పారన్నమాట.
మా పిల్లలు కూడా అంతే, ఎక్కువ మటన్ ములక్కాయ అంటే చాలా ఇష్టంగా తింటారన్నమాట. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ములక్కాయ ముక్కల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనము కుక్కర్లో వేసి ఉడికించేసుకోవచ్చు వీటిని, కాకపోతే కుక్కర్లో వేసుకుంటే ఇవి విడిపోయి పేస్ట్లా అయిపోతాయి అన్నమాట. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ మటన్లోకి ఈ ములక్కాయలు వేసి కూర ఉడికించుకుంటే చాలా చాలా టేస్టీగాను, చాలా సాఫ్ట్గాను, చాలా జ్యూసీగాను ఉంటాయి ఈ ములక్కాయలు. ఇప్పుడు కుక్కర్ని పక్కనున్న ప్యాన్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ అవసరం లేదు, వేరే గిన్నెలోనికి వేసుకొని ఇప్పుడు మటన్ చక్కగా ములక్కాయలతో కలిపి ఉడికించుకుందాం. చాలా ఈజీగా మటన్ కర్రీ కొద్దిగా స్పైసీగా మసాలానికి అంటుతున్న మసాలాతో సూపర్గా తయారైంది నా మటన్ ములక్కాయ కర్రీ. వీలైతే తప్పకుండా మీరు ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మన సూపర్ స్టార్కి మెచ్చిన కూర ఇది. మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళంటూ మటన్ అంటే నచ్చిన వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఇదిగో నేను చెప్పానుగా కొలెస్ట్రాల్ చేరకుండా చెప్పే చిట్కా వెల్లుల్లిపాయ. ఈ కూర ఉడుకుతున్నప్పుడు ఈ వెల్లుల్లిపాయ లాగా లోపల కర్రీలో లోపల పెట్టేసామంటే చక్కగా సాఫ్ట్గా కుక్ అవుతుంది. రైస్తో పాటు కలిపి తింటే సూపర్ ఉంటుందన్నమాట. ఇప్పుడు కూరకు సరిపడా మసాలా వేసుకోవాలి. ఇది నూరుకున్న మసాలా, దీని టేస్ట్ మరింత బాగుంటుంది. మన పౌడర్ల రూపంలో వేసుకునే గరం మసాలా పౌడర్ల కంటే మనం నూరుకున్నది చాలా చాలా టేస్ట్ ఉంటుంది మటన్ కర్రీకి. మీరు తప్పకుండా ట్రై చేయండి. కూర అంతా ఉడికిన తర్వాత కొత్తిమీర బదులుగా మనము ఇందులో వేయాల్సింది ఏంటో తెలుసా? పుదీనా వేస్తే మటన్ కర్రీ అద్భుతంగా ఉంటుందన్నమాట. అంతే, చాలా ఈజీగా రెడీ అయిపోయింది మటన్ ములక్కాయ. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి కానీ టేస్ట్ చూసారంటే సూపర్ ఉంటుంది అన్నమాట. నేను ములక్కాయ అన్నదంటే మాత్రం మటన్లో ఖచ్చితంగా ములక్కాయ వేసి మటన్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ గరం గరం మటన్ కర్రీలో ములక్కాయ తీసుకుని తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది అన్నమాట. అద్భుతంగా ఉంది. కూర తయారైన తర్వాత మా వారికి లంచ్ పెట్టానమాట. ఆయన ఆఫీస్ నుంచి వచ్చారు, ఇప్పుడు ఆయనకి భోజనం పెడుతున్నాను. నిజంగా ఆయన చాలా ఇష్టంగా తిన్నారు. టేస్ట్ చెప్పమంటే ఆ మాట మర్చిపోయి తినేస్తున్నారు అన్నమాట. అంత బాగా నచ్చింది. ఆగు చెప్తాను అంటున్నారు. అంత బాగుంది ఆయనకి మటన్ కర్రీ. ఆయనతో పాటు నేను కూడా భోజనం పెట్టుకుని తినేసాను అన్నమాట. ఇద్దరం కలిసి కూర్చొని తినడం అంటే నాకు భలే సరదాగా ఉంటుందన్నమాట. ఈరోజు నాకు మా వారితో కలిసి తినే టైం దొరికింది నాకు. మా వారికి చాలా బాగా నచ్చింది, కూర చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఎందుకంటే మటన్ ఎంత తిన్నా సరే ఆయన బాడీ మీద ఏమీ ఎఫెక్ట్ చూపించకుండా జాగ్రత్తగా వండుతాను కాబట్టి ఆయన కూడా చాలా ఇష్టంగాను తింటారు, ఆరోగ్యంగాను తింటారు అన్నమాట. ఇదండి నా మటన్ ములక్కాయ కర్రీ. మా వారి మెచ్చిన కూర, నచ్చిన కూర అన్నమాట. ఇది మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా చాలా ఇష్టము. నేను చేసా అన్నది పక్కన పెడితే మా మమ్మీ చేసింది ఇంకా మహా అద్భుతంగా ఉంటుంది. ఎందుకన్నా సీనియర్సే కదా,
మా మమ్మీ వండితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది అసలు. ఆ టేస్ట్ కానీ ఆ ఫ్లేవర్ కానీ కళలో కూడా మర్చిపోలేము, అంత బాగుంటుంది అన్నమాట. ఈసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉన్నది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అందరికీ అలవాటైన కూరలే, కానీ ఇవన్నీ కూడా నా ఛానల్లో జ్ఞాపకంగా ఉండిపోతాయి అనేసి నేను తయారు చేసినది, మా వారితో కూర్చుని తినేది ప్రతి ఒక్కరికి ఒకటి కూడా షూట్ చేసుకొని జాగ్రత్త పెట్టుకుంటున్నాను అనమాట. పనిలో పని మీరు కూడా చూసి సంతోషపడతారనే ఉద్దేశంతో ఈ వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాను. ఇదో వెల్లుల్లిపాయ. మటన్ ఎంత తిన్నా సరే మనకి ఏమీ అవ్వకుండా హార్ట్కి కొలెస్ట్రాల్ పట్టకుండా ఉండాలంటే ఇలా వెల్లుల్లిపాయ చక్కగా కూరలో ఉడికిన వెల్లుల్లిపాయ తినాలి. సాఫ్ట్గా అయిపోతుంది కూరలోని. దాన్ని ఇలా తీసుకొని ఇలా పేస్ట్లా ఉంటుంది తీసుకొని ఇందులో రైస్లో కలుపుకొని బాగుందా? రండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.